అనిగి దుర్గయ్య. ఈయన రిక్వెస్ట్ ఎలా ఉన్నదంటే, ఈ క్యాండిడేట్ ఇది నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్ లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. సో ఇప్పుడు మనం క్లియర్ గా నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ అప్లికేషన్ లో ఆన్లైన్ లో ఏం సర్టిఫికేట్ పెడుతున్నారో దాని మాత్రమే మనం కన్సిడరేషన్ లో తీసుకుంటాము. ఆన్లైన్ లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్ లో ఫిజికల్ మోడ్ లో జస్ట్ వచ్చి సాప్ లో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము. ఇది క్లియర్ కట్ గా మన నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో నోటిఫికేషన్ లో మనం చూసుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ అనే పాయింట్ లో మనం క్లియర్ గా ఆన్లైన్ అప్లోడింగ్ గురించి కూడా ఇచ్చాము. మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నది కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ ఉంది. అండ్ దాని కిందనే మనం ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాండిడేట్ కి నేను ఆడింది నేషనల్ గేమ్, నేషనల్ ఛాంపియన్షిప్, దీంట్లో దేనికి ప్రయారిటీ అని నాకు తెలియదు అని చెప్తే అది కూడా ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే మనం నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడే ఏం ప్రయారిటీలో తీస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ ఉంది.